హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆసరా పెన్షన్ గురించి తెలుసుకుందామండి. పార్లమెంట్ ఎలక్షన్స్ ముగిశాయి. ఎలక్షన్ కోడ్ కూడా సడలింపు జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడటం జరిగింది కదా. అంటే మన తెలంగాణలో ఆల్రెడీ 6 నెలల క్రితమే కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావటం కూడా జరిగింది. అయితే ఇక ఎన్నికల కోడ్ ముగిసిపోయినందువల్ల 2 రాష్ట్రాలలోని ప్రజలు సంక్షేమ పథకాల అమలు గురించి లక్షల మంది ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా ఇల్లు లేని వాళ్లకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల స్కీమ్ కోసం కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా మహాలక్ష్మి పథకం గురించి కూడా ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఇక గృహజ్యోతి పథకం, ప్రతి ఒక్కరూ ఇంట్లో కరెంటు వాడుకుంటున్నారు కదా. 200 యూనిట్ల లోపు యూజ్ చేసుకున్న వారికి మాత్రమే ఉచిత కరెంటు అని ఈ గృహజ్యోతి పథకం ద్వారా కొంతమంది లబ్ధి పొందుతున్నారు. అర్హులైన వారందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందని పరిస్థితి ఏర్పడింది. అయితే అర్హులైన వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందని వారు ప్రజాపాలన దరఖాస్తు ద్వారా మండల కార్యాలయాల్లో కానీ, కరెంట్ ఆఫీస్లో కానీ తిరిగి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అర్హులైన వారు తప్పకుండా సద్వినియోగం చేసుకొనగలరు. ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి ఇక ఈ సంక్షేమ పథకాల విధి విధానాలు, జీవోలు రావటం జరుగుతుంది. వీటి ఇంప్లిమెంటేషన్ చేయడం కూడా త్వరగా జరుగుతుంది. ఇక సంక్షేమ పథకాలన్నీ జోరు అందుకుంటాయనే చెప్పవచ్చు. అయితే ఇక ఈ నెల పెన్షన్ బడ్జెట్ రిలీజ్ అయ్యిందని అప్డేట్ వచ్చిందండి. పెన్షన్దారులు మీ పెన్షన్ని తీసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఓకే బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో కలుద్దాం.